కొట్టుకుని. ఓకే సైదులు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావుని అడిగి తెలుసుకుందాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మనం చూస్తున్నాం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. 6.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఓటర్లందరూ పోలింగ్ బూతులకు వద్దకు వస్తారా రారా అనే సందేహం అధికారుల్లో కలిగింది. కానీ చూస్తున్నాం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం 7 గంటలకే బారులు తీరు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే 1 గంట వరకే అవకాశం ఉంది, ఓటుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా బారులు తీరు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం చూసుకున్నప్పుడు సంగారెడ్డి జిల్లాలో 2962 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు కూడా బరిలో ఉన్నారు. సిద్దిపేటలో 2972 మంది, అదేవిధంగా మెదక్లో 2426 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు బరిలో ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఓటర్లు అయితే మాత్రం పోలింగ్ బూత్ల వద్దకు వచ్చేసి ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిన కూడా అధికారులు చెప్పారు. భారీ బందోబస్తు మధ్యనే పోలింగ్ అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం మొదటిసారి ఓటర్లు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంత చలిలో కూడా పోలింగ్ బూత్లకు వద్ద వచ్చే దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి విడతగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కంది, అదేవిధంగా కొండాపూర్, గుమ్మడిదల, పటాన్ చెరువు, హత్నూరా ఈ యొక్క మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాల్లో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున ఓటర్లు అయితే మాత్రం పోలింగ్ బూతుల వద్దకు చేరుకుంటున్నారు. ఎందుకంటే 1 గంట వరకే పోలింగ్ ఉన్న నేపథ్యంలో త్వరితగతిన తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కూడా బారులు తీరే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, కంది గ్రామ పంచాయతీ నుంచి.